Government programs promoting ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళు ఉచితంగా మరియు మ్యాండేటరీ చేయాలి చదువును అందరికీ సమానంగా అని చెప్పి మనకు రైట్ టు ఎడ్యుకేషన్ చెప్తుంది. ఎవరైనా చదువుకోవాలనుకున్నప్పుడు అమ్మాయిని నువ్వు అమ్మాయివి కాబట్టి నువ్వు చదవద్దు, నువ్వు చదవకూడదు అంటే అది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద వాళ్ళు పనిషబుల్ అఫెన్స్ అయిపోతుంది. కాబట్టి ఈ యాక్ట్ను వాళ్ళు ఉల్లంఘించినట్టు అవుతుంది. బేటీ బచావో బేటీ పడావో అనేది గవర్నమెంట్ మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇదేంటి? ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఇంప్రూవ్ ద చైల్డ్ సెక్స్ రేషియో. ఎడ్యుకేషన్ లేనప్పుడు, కల్చర్ లేనప్పుడు చాలామంది ఆలోచించేవాళ్ళు భ్రూణ హత్యలకు సంబంధించిన అంశాలు కావచ్చు, మహిళా అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేయించుకోవడం కావచ్చు, రిస్ట్రిక్ట్ చేశారు. అలా చేస్తే శిక్షార్హులు అవుతారు. ఎవరైనా స్కానింగ్ చేసి మీ కడుపులో ఉన్నది అమ్మాయి అని చెప్తే వెంటనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయవచ్చు, కేసు అయిపోతుంది. కాబట్టి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అమ్మాయిల రేషియోని ఇంప్రూవ్ చేయడం మెయిన్ ఫోకస్ అయితే వారి ఎడ్యుకేషన్ మరియు ఎంపవర్మెంట్ కూడా ఈ యొక్క బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి స్కీమ్లో ముఖ్యమైనటువంటి థీమ్గా మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే సమగ్ర శిక్షా అభియాన్. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, ప్రీ స్కూల్ అండ్ 12th సంబంధించిన 12వ తరగతి వరకు కూడా అందరికీ ఈక్విటీ అండ్ క్వాలిటీ లెర్నింగ్ అనేది దొరకాలి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసింది. ఇప్పుడు 2020కి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసింది. ఇంత ఎడ్యుకేషన్ పాలసీ అందరికీ సమానమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చదువుకునే విషయంలో, విద్యను అభ్యసించే విషయంలో ఈక్వాలిటీని మనం మెయింటైన్ చేయాలి, ఒక ప్రొసీజర్ను మెయింటైన్ చేయాలని చెప్పి